పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక అంశం పెద్ద చర్చకు దారితీసింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కాంగ్రెస్ పార్టీ తన జూలై 21 మృతుల వీరుల దినోత్సవం కార్యక్రమానికి ఆహ్వానించింది. అయితే ఈ ఆహ్వానంతో పాటు కాంగ్రెస్ పెట్టిన నిబంధన మమతకు పెద్ద షాక్ గా మారింది. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ మాట్లాడుతూ జూలై 21న కోల్కతాలోని షాహీద్ మినార్ వద్ద జరగబోయే తమ పార్టీ కార్యక్రమానికి మమతా బెనర్జీ రావచ్చని ఆహ్వానించారు. అయితే ఆమె రావాలంటే ఒక షరతును కూడా పాటించాలని, తాను గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు రావడం రాజకీయ తప్పిదం అని బహిరంగంగా అంగీకరించాలని కోరారు. 1993 జూలై 21న మమతా బెనర్జీ నాయకత్వంలో జరిగిన యువజన కాంగ్రెస్ ర్యాలీలో పోలీసులు కాల్పుల్లో 13 మంది మరణించారు. ఆ పోరాటం అప్పట్లో కాంగ్రెస్ జెండా నీడలోనే జరిగిందని, కాబట్టి ఆ చరిత్రను ఎవరు తుడిచిపెట్టలేదని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. మమతకు నిజంగా ధైర్యం ఉంటే తాను తీసుకున్న నిర్ణయం తప్పు అని షాహీద్ మినార్ వేదికపైకి వచ్చి అమరవీరులకు నివాళులు అర్పించాలని, అలా చేయడం ఆమె చేసే రాజకీయ ప్రాయశ్చిత్తం అవుతుందని శంకర్ సర్కార్ వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ 1997 చివరిలో కాంగ్రెస్ నుంచి విడిపోయి 1998 జనవరి 1న తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జూలై 21ని తన పార్టీ తరఫున భారీగా నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్లు ఈ రోజును తన పార్టీ బలాన్ని ప్రదర్శించే వేదికగా వాడుకున్న మమతకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సవాలు విసరడం బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ టీఎంసీ కలిసి పనిచేస్తున్నప్పటికీ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంటుంది. మొత్తానికి కాంగ్రెస్ చేసిన ఈ వ్యాఖ్యలు మమతను రాజకీయంగా ఇరుకున పెట్టేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి మమతా బెనర్జీ ఈ ఆహ్వానంపై ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.